ఇంటికి వెళ్తలేదారా మరి? లేదు లేదు. ఎందుకు ఎందుకురా? అదే ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఓటింగ్. ఏ 1 డే జర్నీ రా. ఇప్పుడు నేను వెళ్ళను రా. అన్నీ ఎగ్జామ్స్ అన్ని దగ్గరలో అయినా చదువుకోవాలి. సరే మరి టూర్ అయితే నా ప్లాన్ చేద్దాం. అయితే మంచి ప్లేస్ నాకు అవ్వలేదు ఎగ్జామ్స్ ఎప్పుడు చదువు మారా నువ్వు చదువుకోవాలి. నేను రాను. లేరా నువ్వని వస్తావరా? నాతో అంతే కావాలా? ఏమైతుంది నువ్వు? అరే నీరజ్ నువ్వురా. నేను దాంట్లో మా ఊరు వెళ్ళిపోతారా, అక్కడ బిర్యానీని మస్తు ఎంజాయ్ చేయొచ్చు. సరే సార్ వచ్చే టైం క్లాస్కి వెళ్దాం. సరే Good morning, guys. Sit down. Thank you, sir. How are you all? Fine, sir. How are you, sir? Fine. Let's go into our topic. ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత ఎలక్షన్ ప్రమోషన్స్ కూడా చాలా వినూత్నంగా చేస్తున్నారు. రోజు రోజు చాలా కొత్తగా, రోజుకి ఒక 10 కాల్స్ వస్తున్నాయి. అవి ఎత్తలేక మనం రావాల్సి వస్తుంది. అడగడం మర్చిపోయాను, May 13th ఎలక్షన్ ఉంది. వెళ్తున్నారు కదా అందరూ? అదేంటి ఎందుకు వెళ్ళట్లేదు? సార్ ఎగ్జామ్స్ ఉన్నాయి సార్, దగ్గర చదువుకోవాలి సార్. సార్ దగ్గరలో ఉన్న ప్లేసెస్ అన్ని విజిట్ చేసి వస్తాం. అట్లా టూర్కి వెళ్దాం అనుకుంటున్నాం సార్. మీకు ఒకటి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఓట్ అనేది మన రాజ్యాంగం మనకి ఇచ్చిన ఒక బాధ్యత. మన బాధ్యత మనం సక్రమంగా నిర్వర్తిస్తేనే మనం ఒక మంచి సమాజాన్ని నిర్మించిన వాళ్ళం అవుతాం. ఇంకో విషయం ఏంటంటే, ఒక హార్టికల్చర్ స్టూడెంట్స్గా మనకి మాత్రమే తెలుసు ఒక మొక్కను ఎక్కడ నాటాలి, మనం నాటిన మొక్క ఒక 5 సంవత్సరాలకి దానికి ఎన్ని కొమ్మలు వస్తాయి, ఎన్ని పండ్లు వస్తాయని మనకి మాత్రమే తెలుసు. దాని క్వాలిటీ ఏంటిదనేది మనకి మాత్రమే తెలుసు. అర్థమవుతుందా? ఈ రోజున నువ్వు నీ ఓటును ఉపయోగించుకొని ఒక మంచిగా విలువలతో కూడిన ఒక నాయకుడిని ఎన్నుకుంటేనే నీ భవిష్యత్తు బాగుంటుంది, భావి తరాలు బాగుపడతాయి. నీ ఓటు నువ్వు వినియోగించుకుంటేనే ఒక మంచి సమాజాన్ని నిర్మించిన కార్యక్రమంలో నీ పాత్ర అనేది ఉంటుంది. ఓకే గాయ్స్, నేను ఒకటే చెప్తున్నా, ఖచ్చితంగా మీ ఓటు మీరు ఉపయోగించుకోండి. May 13th ఈజ్ ఏ నాట్ ఏ హాలిడే, ఇట్స్ ఏ ఓటింగ్ డే. నాకు ఒక ప్రామిస్ చేయండి, మీరు ఖచ్చితంగా మీ ఓటుని ఎవరి ఓటు వాళ్ళు ఉపయోగించుకుంటారు.